మనమే మన ఓట్లేసి ఆ ఓట్లతో రెడ్డినో దొరనో ఆ దొరని అక్కడ కూర్చోబెట్టి అయ్యా మాకు పింఛన్లు ఇవ్వండి, అయ్యా మాకు ఇల్లు కట్టియండి, అయ్యా మా పోరగాడికి హాస్టల్లో సీట్ ఇప్పియండి అని వాని కాళ్ళు పట్టుకుంటాం మనమే సింహాసనం మీద కూర్చోబెట్టి. కానీ ఈ రాజ్యం మన చేతికి తీసుకోము మనం, ఈ రాజ్యాన్ని మన చేతిలో ఉంచుకోము మనం. మన ఓట్లని తీసుకుపోయి వాని బొంద మీద కొట్టి వాని రాజ్యం వాని కూర్చోబెట్టి మనం అడక తింటున్నాం ఇవాళ. కానీ మనమేమంటున్నాం, బీసీ ఎస్సీ ఎస్టీలంతా కలిసి ఒక రాజ్యాన్ని తెచ్చుకున్నారు. తమిళనాడులో కరుణానిధి అనే ఒక మంగళాయన అక్కడ రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. ములాయం సింగ్ అనే యాదవ్ అనే గొల్లాయన అక్కడ రాజ్యం తెచ్చుకున్నాడు. లల్లు ప్రసాద్ యాదవ్ అనే ఒక గొల్లాయన ఇగో బీహార్ లో రాజ్యం తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లో ఓ గొల్లాయన రాజ్యం తెచ్చుకున్నాడు. అదే ఉత్తరప్రదేశ్ లో కాంశీరామ్ అనే ఒక మాదిగాయన బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ పోగు చేసుకునే రాజ్యం తీసుకొచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నామమ్మా, కోట్ర సీసాకు ఓటు అమ్ముకోవటం. నవ్వండి, ఇప్పుడు నవ్వండి, నవ్వాల. మా ఇంట్లో 4 ఉన్నాయి, మా ఇంట్లో 3 ఉన్నాయి. ఎక్కడ లేని నాటకాలు ఆ రోజు ఆడి 4-5 వేలు పోగు చేయడం, 10 వేలు పోగు చేయడం, ఓటు అమ్ముకోవడం. కానీ ఓటు అనేది ఎవరిచ్చారు? వీరబ్రహ్మం గారనే యుద్ధం చేయబట్టి సమానత్వం కావాలని వీరబ్రహ్మం పోరాడింది ఈ సమాజంలో. బలవంతుడు బయలుదేరినప్పుడల్లా ఆ బలవంతుడి మీద యుద్ధం చేయడానికి మనసున్నా ప్రేమున్నా మానవత్వం ఉన్నవాడు కన్నీరు గార్చేవాడు బలవంతుడి మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ధర్మం నశించిపోయినప్పుడల్లా అదో వీరబ్రహ్మం బయలుదేరిండు, అదిగో శివుడు బయలుదేరిండు, అదిగో గౌతమ బుద్ధుడు బయలుదేరిండు, అదిగో బసవేశ్వరుడు బయలుదేరిండు, శివాజీ మహారాజు బయలుదేరిండు, అంబేద్కర్ బయలుదేరిండు, జ్యోతిరావు ఫూలే బయలుదేరిండు, ప్రజాపతి వడయార్ మైసూరులో ఉన్నటువంటి కుమ్మరాయన రాజు బయలుదేరిండు. ఇంతమంది ఎందుకు బయలుదేరిండు? ఆక్రమిస్తున్న బలవంతుడి గల్లా బట్టి గుంజి బలహీనుడికి ఏదిరా భూమి, బలహీనుడికి రాజ్యంలో చోటేదిరా, బలహీనుడు బతుకొద్దా అని బలహీనుల తరఫున పేదల తరఫున యుద్ధం బయలుదేరిందమ్మా అనేక సార్లు. సమ్మక్క సారలక్కలు ఈ రాజ్యం మాది నువ్వెవడు అని కాకతీయ సామ్రాజ్యం మీద యుద్ధానికి బయలుదేరిండ్రు సమ్మక్క సారలక్కలు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే ఒక గౌన్లైన కత్తి పట్టుకొని యుద్ధానికి బయలుదేరిండు భూస్వాముల మీద. పండగ సాయన్న అనే ముదిరాజు యుద్ధానికి బయలుదేరాడు. సాకలి ఐలమ్మ భూస్వామి మీద యుద్ధానికి బయలుదేరింది. ఆయా కాలాలకి పుట్టుకొస్తున్నారు మన తరఫు నుంచి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, న్యాయాన్ని నిలబెట్టడం కోసం. ఈ అందరి పోరాటాలతోని సాహు మహారాజ్ అని ఒక కుంభీ కులస్తుడు శివాజీ వారసుడు ఇగో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని భూమి మొత్తం పంచిండమ్మ గ్రామాల్లో అన్ని కులాలకి. అందరూ సల్లగా బతకాలి, అందరూ చదువుకోవాలి, అందరూ మంచిగా బతకాలని సాహు మహారాజ్ రాజ్యం బయలుదేరింది, శివాజీ రాజ్యం బయలుదేరింది. జ్యోతిరావు ఫులే మనందరికీ అక్షరాలు చదివించిండు. వాళ్ళందరి పోరాటాన్ని ఒక్కొక్కటి ఏరి 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 మన చేలల్లో పెసరకాయలు ఆ కాయలు ఈ కాయలు అన్ని ఏరి ఒళ్ళపోసుకొని పిల్లగాళ్ళకు పోసినట్టుగా అందరి పోరాటాలను తీసుకొచ్చి రాజ్యాంగంలో రాసి మీరే ఈ రాజ్యాన్ని ఏలుకోమని ఆ భగవంతుడు అంబేద్కర్ మనకి పుస్తకం రాసిండమ్మ రాజ్యాంగం. ఇంతమంది పోరాటంతో పుస్తకం రాసి నీ బొడ్లే ఓటనే గండ్రగొడ్డలు పెట్టిండమ్మా. నరికిపారాయి ఈ భూస్వాముల్ని, ఇగో నీ సబ్బండ కులాల రాజ్యం తెచ్చుకోమని మనకి ఓటనే గండ్రగొడ్డలు మన చేతిలో పెట్టిండు. గండ్రగొడ్డలు ఏం చేసినావు? కోటర్ సీసాక అమ్మి పారేసినావు. ఇంతమంది పోరాటాన్ని 70 రూపాయలకు అమ్మి పారేసి ఇంతమంది పోరాటాన్ని అమ్మినవంటే నువ్వు ఎంత తెలివిగలదా అని అమ్మ, నువ్వు ఎంత తెలివిగలవాడువయ్యా. ఆ పోరాటంలో శివుడు ఉన్నాడు, సమానత్వం కోరిన శివుడు ఉన్నాడు. ఆ పోరాటంలో బుద్ధుడున్నాడు, ఆ పోరాటంలో మహమ్మద్ ప్రవక్తున్నాడు, ఆ పోరాటంలో యేసుక్రీస్తున్నాడు, ఆ పోరాటంలో కబీర్ దాస్ ఉన్నాడు, ఆ పోరాటంలో సంత్ రవిదాస్ ఉన్నాడు, ఆ పోరాటంలో అనేక మంది మహనీయులు ఉన్నారు, సమ్మక్క సారలక్కలు ఉన్నారు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉన్నారు. ఇన్ని వందల మంది పోరాటం మన బిడ్డల కోసం పోరాడితే వాళ్ళు యుద్ధం చేసి మనకి భూమి మీద గౌరవం ఉండాలని, మనకి తిండి ఉండాలని, మనకి భూమి ఉండాలని, మనకి సమాజంలో ఒక విలువ ఉండాలని 3000-4000 సంవత్సరాల నుంచి పోరాడిన పోరాటం అంతా కలిపితే నీ చేతికి ఓటక్కు వచ్చింది, నీకు ఈ సమాజంలో గౌరవం వచ్చింది. తీసుకుపోయి ఆ ఓటక్కుని తీసుకుపోయి అమ్మి పారేస్తుంది నీ రాజ్యం తెచ్చుకోకుండా. 99